హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నా పేరైతే ప్రత్యూష. నేను మా దుబాయ్ 4 రోజుల ట్రిప్ అయితే మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్ విత్ డే 1. నేను మా హస్బెండ్ ఒమాన్ నుంచి దుబాయ్కి అయితే జర్నీ స్టార్ట్ చేసాము. ఫ్లైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, బట్ ట్రావెల్ చేయడం మాకు బస్లో ట్రావెల్ చేయడమే మాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ కంఫర్టబుల్గా అనిపించింది. రఫ్లీ 2 hours జర్నీ టైం పడింది అండ్ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. తర్వాత ఈవినింగ్ అయితే మేము 4 to 5 దుబాయ్కి అయితే రీచ్ అయ్యాము. స్ట్రైట్గా మేము మా హోటల్కి వెళ్ళాము. మా హోటల్ పేరు వచ్చేసి ఎమిరేట్స్ గ్రాండ్ హోటల్ అనమాట. ఆ హోటల్ చాలా బాగుంది. రూమ్స్ చాలా క్లీన్గా ఉండేవి. సర్వీస్ కూడా వాళ్ళు చాలా బాగా ఇచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా హోటల్ న్యూ దుబాయ్ మధ్యలోనే ఉండింది. ఏరియాలో బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్, పామ్ జుమెరా లాంటివి నియర్ బైలోనే ఉన్నాయి. సో చాలా కన్వీనియంట్గా అయితే మాకు అనిపించింది. కొంచెం రెస్ట్ తీసుకుని ఫస్ట్ ఈవినింగ్కి రెడీ అయ్యి దుబాయ్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకైతే వెళ్ళాము. ఆ రోజు ప్లాన్లో దుబాయ్ ఫ్రేమ్ విజిట్ చేద్దామనేసి పెట్టుకున్నాము. దుబాయ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ సూపర్ కన్వీనియంట్గా ఉంటాయి. లైక్ ట్యాక్సీస్, బస్సెస్ కానీ స్పెషలీ మెట్రో మాకైతే చాలా యూస్ఫుల్గా అనిపించింది. మెట్రో క్లీన్గా ఉంటాయి, ఫాస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సో మెట్రో ఎక్కుని డైరెక్ట్గా మేమైతే దుబాయ్ ఫ్రేమ్ మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళాము. అండ్ దుబాయ్ ఫ్రేమ్ చూస్తే ఒక స్మాల్ స్ట్రక్చర్ లాగా అనిపిస్తుంది డిస్టెన్స్ నుంచి, కానీ దగ్గరికి వెళ్ళాక అది ఎంత మ్యాసివ్ అండ్ మెజెస్టిక్గా ఉంటుందో. ఎలివేటర్లో ఎక్కుని టాప్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. అక్కడ గ్లాస్ వాక్ ఉంది. దాని మీద నిలబడి కింద చూస్తే కొంచెం స్కేరీగానే ఉండింది, కానీ చాలా చాలా ఎక్సైటింగ్ కూడా. టాప్ వ్యూ నుంచి చూస్తే సింప్లీ బ్రెత్ టేకింగ్ అనమాట. ఓల్డ్ దుబాయ్ అండ్ న్యూ దుబాయ్ మధ్యలో డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. చాలా ఫొటోస్ తీసుకున్నాము, ప్రతి ఏరియా ఎక్స్ప్లోర్ చేసాము అండ్ ఈ ఎక్స్పీరియన్స్ని ఫుల్ ఎంజాయ్ చేసాం. అక్కడ లైటింగ్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, అట్మాస్ఫియర్ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. లగ్జరియస్ అండ్ వెల్ ప్లాన్ అనిపించింది. సో ఇలాగా మా దుబాయ్ ట్రిప్కి ఫస్ట్ స్టార్ట్ అయ్యింది.